కాళేశ్వర గొప్పతనాన్ని తెలుపుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫ్లెక్సీలు వెలిశాయి. కాళేశ్వరం నీళ్లు రాకుంటే కాలువలో నిండు పారేనా, రాజన్న సిరిసిల్ల జిల్లాకు జలకల వచ్చేదా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ అసత్యపు ప్రచారాన్ని నిలదీస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రైతుల కరువు తీర్చినటువంటి ప్రాణేశ్వరం కాళేశ్వరం అని రైతులు జేజేలు పలుకుతున్నారు. జలంతో జనం కన్నీళ్లను తుడిచినటువంటి చరిత్రకు సాక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్టుని కొనియాడుతున్నారు. అడుగడుగున రిజర్వాయర్లు, కాలువలతో తెలంగాణ నేలను అనువనున తడిపినటువంటి జీవధార అని పేర్కొన్నారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలిపిన గొప్ప ప్రాజెక్టుని కేసీఆర్ మానసపుత్రిక ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అని రైతులు గుర్తు చేస్తున్నారు. కాళేశ్వర గొప్పతనాన్ని తెలుపుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫ్లెక్సీలు వెలిశాయి. కాళేశ్వరం నీళ్లు రాకుంటే కాలువలో నిండుగా పారేవా, రాజన్న సిరిసిల్ల జిల్లాకు జలకల వచ్చేదా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ అసత్యపు ప్రచారాన్ని నిలదీస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రైతుల కరువు తీర్చినటువంటి ప్రాణేశ్వరం కాళేశ్వరమని రైతులు జేజేలు పలుకుతున్నారు. జలంతో జనం కన్నీళ్లను తుడిచినటువంటి చరిత్రకు సాక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్టు అని కొనియాడుతున్నారు. అడుగడుగున రిజర్వాయర్లు, కాలువలతో తెలంగాణ నేలను అనువనున తడిపినటువంటి జీవధార అని పేర్కొన్నారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలిపినటువంటి గొప్ప ప్రాజెక్టు అని కొనియాడుతూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. చెప్పండి సురేష్. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే ముఖ్యంగా చూసుకుంటే బీడి భూములను సస్యశ్యామలం చేయాలని ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటిది తెలంగాణ వరప్రదాయంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం ద్వారా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఎల్లంపల్లి నుంచి వచ్చినటువంటి నీరు ఇటు నందిమేడారం, గాయత్రి పంప్ హౌస్ వచ్చిన తర్వాతనే మిడ్ మానేర్ చేరుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇటు మిడ్ మానేర్ ఇటు నర్మల సంబంధించి కూడా మనకు సిద్దిపేట అటు కామారెడ్డి నుంచి వచ్చినా కానీ ఇటు మల్కపేట రిజర్వాయర్ కి సంబంధించి కూడా నీళ్ళు వచ్చినట్టు. అంటే ఒకప్పుడు సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం, ఇక్కడ నీళ్లు లేని పరిస్థితి. అంటే ఇక్కడ ఎటువంటి ఉద్యోగాలు లేని నేపథ్యం, ఉపాధి లేక గత సమైక్య రాష్ట్రంలో ఉపాధి లేక బొంబాయి, దుబాయ్ పోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత, మిడ్ మానేర్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇటు మల్కపేట రిజర్వాయర్ కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, కొండ పోచమ్మ, ఇవన్నీ రిజర్వాయర్లలో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు నింపుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇటుకు భూగర్భ జలాలు కూడా సిరిసిల్ల ప్రాంతంలో 6 మీటర్ల వరకు వచ్చినాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీల ద్వారా రైతాంగం అంతా కూడా ఈ కాళేశ్వరం నీళ్లు కాకుంటే ఇవన్నీ ఎక్కడివి, మిడ్ మానేర్ కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, ఎల్ఎండి కావచ్చు, ఈ ప్రాజెక్ట్ అని కూడా నీళ్ళని కూడా మనకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చాయి. దీన్ని నిజాన్ని గుర్తించాలంటూ కూడా స్వయంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజల దృష్టిని ఆకర్షించినటువంటి పరిస్థితి రైతాంగం అంతా కూడా. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఇటు మిడ్ మానేర్ కు నీళ్ళు వచ్చాయి, ఇటు ఎల్ఎండికి వచ్చాయి, మరోవైపు ఇటు అన్నపూర్ణ, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ వరకు కూడా. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రైతాంగం అంతా కూడా సిరిసిల్లలో పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పరిచినటువంటి పరిస్థితి. అంటే సిరిసిల్లకు సంబంధించి ఈ రోజు భూగర్భ జలాలు 6 మీటర్ల లోతు వచ్చాయంటే పక్కనటువంటి మిడ్ మానేర్ దాని ద్వారానే వచ్చినటువంటి పరిస్థితి. అంటే అదే కాదు, ముఖ్యంగా ఇటు బావులు కావచ్చు, బోరింగులు కావచ్చు, చెరువులు కావచ్చు కూడా ఊటల ద్వారా పెద్ద ఎత్తున నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. అంటే భూగర్భ జలాలు ఈ యొక్క మిడ్ మానేర్ ద్వారా వస్తున్నటువంటి నేపథ్యంలోనే రైతాంగం అంతా కూడా దీన్ని అంతా దృష్టిలో పెట్టుకుని ఫ్లెక్సీల ద్వారా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది. ఏదేమైనా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ప్రాజెక్టులన్నీ కూడా కలకలలాడుతున్నానికి దానికి ప్రత్యక్ష నిదర్శనం కాళేశ్వరం సంబంధించిన వాటర్ అని చెప్పి ఫ్లెక్సీల ద్వారా చెప్తూ పలు చోట్ల పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సురేష్, థ్యాంక్ యూ.